హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్కి శ్రీ వైకుంఠం. తొలి ఏకాదశి నాడు విఘ్నేశ్వర స్వామికి మరియు ఆది దంపతులైన శివపార్వతులకి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇంకా ప్రహ్లాద్ స్వామి వారికి పట్టు వస్త్రాలు కుట్టి ఆలయంలో ఇచ్చానండి. ఇప్పుడు మనం చూస్తున్నది శివయ్య పట్టు ధోతి అండి. దానికి నా దగ్గర ఉన్న ప్యాచెస్లో గ్రీన్ కలర్ ప్యాచెస్ తీసుకున్నానండి. క్రియేటివ్గా ఇన్నోవేటివ్ థాట్గా ఉండాలనేసి బిల్వపత్రంలా డిజైన్ చేశాను. అది ఎలా డిజైన్ చేశానో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ప్యాచెస్ తీసుకొని మార్క్ చేసుకున్నానండి రఫ్గా. ఆ తర్వాత గ్లూ పెట్టి ప్యాచెస్ పెట్టి అది మొత్తం డ్రై అయినాక మళ్ళీ స్టోన్ లేస్తో కవరప్ చేశానండి. ఇలా 3 ప్యాచెస్ డిజైన్ అయిన తర్వాత కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అయిన తర్వాత ప్యాచెస్ ఊడిపోకుండా స్టిచెస్ వేసాను, పెద్ద పెద్ద స్టిచెస్. అది కూడా చూపిస్తానండి. ఇలా 2-3 స్టిచెస్ వేసేసాను ఊడిపోకుండా ఉండడానికి. చూసారు కదండి, ఇలా స్టిచెస్ వేసేసాను. ఇప్పుడు మనం చూస్తున్నది పర్ల్స్ అండ్ మోనాలిసా బీడ్స్ అండి. ఇవి నేను బేగం బజార్ నుంచి తెచ్చుకున్నాను. ఇప్పుడు దీనికి ఈ డిజైన్ బిలోపత్రి డిజైన్ వచ్చిన దానికి కింద హ్యాంగింగ్ లా 3 లైన్స్ కుట్టానండి. అది ఎలా చేశానో చూపిస్తాను మీకు. ఫస్ట్ మిడిల్ పార్ట్ 6 పర్ల్స్ తీసుకున్నానండి. తర్వాత గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్ తీసుకొని ఇలా కుట్టేశాను. తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున తొలి ఏకాదశి అని అంటారు. అలానే శయన ఏకాదశి అని కూడా అంటారండి. మనకి సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయండి. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తం 2 ఏకాదశులు వస్తాయండి. ఏకాదశి అంటేనే 11 అని అర్థం అండి. అందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మరొకటి మనసు. ఇవన్నీ కలిపితే ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయాన్ని ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా లేక ప్రథమ ఏకాదశిగా లేక శయన ఏకాదశిగా అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తాడు కాబట్టి దీనికి శయన ఏకాదశి అని అంటారండి. మన పురాణాల్లో చెప్తారండి, తొలి ఏకాదశి రోజు నుంచే పండుగలు ప్రారంభం అవుతాయని. ఆ రోజున ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాడు ఉదయాన్నే లేచి విష్ణుమూర్తికి పూజించిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళమవుతాయని నమ్మకం. ఈ తొలి ఏకాదశి రోజున చతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుందండి. ఈ రోజున యోగనిద్రకి ఉపకరించే శ్రీ మహావిష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారని మన పురాణాలు చెబుతూ ఉంటారండి. దీనికి చతుర్మాస వ్రతం అని అంటారండి. ఇలాంటి పర్వదినాన స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలనేసి నేను ఇలా కుట్టి ఇచ్చానండి.
ఇది ప్రహ్లాద్ స్వామి వారి ధోతి అండి. నా దగ్గర ఉన్న లేస్ తీసుకొని అది అటాచ్ చేసేసి దాని మీద గ్లూ పెట్టి ఇలా పర్ల్స్ అటాచ్ చేశానండి. ఇది నేను మీషోలో కొన్న పర్ల్స్ అండి. ఇది లక్ష్మీ నరసింహస్వామి ధోతి అండి. నా దగ్గర ఉన్న గ్లిటర్ తీసుకొని ఇలా ధోతికి మిడిల్ పార్ట్ సెంటర్లో నేను అటాచ్ చేసేసానండి స్టిచెస్ వేసి. చూసారు కదండి ఫైనల్ అవుట్పుట్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. బిఫోర్ ఐరనింగ్ కి ఆఫ్టర్ ఐరనింగ్ కి తేడా ఏంటంటే మనకి ప్రతి ఒక్క ప్లీట్స్ కంప్లీట్ గా నీట్ గా ఫర్నిష్డ్ గా కనిపిస్తుందండి. అందుకోసమే నేను అమ్మవారి లెహంగా అయినా అయ్యగారి ధోతి అయినా ఇలా ఐరన్ చేసి ఇస్తాను. మేమంతా ఆ రోజు గుడికి వెళ్ళామండి. శివయ్యకి అభిషేకం చేసుకుని శ్రీ మహావిష్ణుకి దర్శించుకొని సత్యనారాయణ వ్రతం కూడా చేయించుకున్నామండి. అలానే దీపాలు ముట్టించుకొని ఇంటికి వచ్చామండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలానే నా ఛానల్ని ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంటారనేసి ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్కి శ్రీ వైకుంఠం. ధన్యవాదములు అందరికీ.